ఏ ఊర్లో చూసినా తెలంగాణ పబ్లిక్ యూరియా యూరియా అంటున్నారు. శీత శరబడుతున్నారు రైతన్నలు యూరియా కోసం. అంత పెద్ద ముచ్చట్ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ను అడిగితే చూడుర్రి ఎటువంటి సమాధానం చెప్పిండో. యూరియా వస్తలేదు, ఊర్ల పొంటి చాలా తిప్పలైతున్నది. దానికి కేంద్రం నుంచి యూరియా వచ్చేటట్టు చేసే ఉపాయం ఏమైనా ఉన్నదా సారు అన్నట్టు విలేకరి అడిగితే చేతియేళ్ళు ఇరుసుకుంటా ముచ్చడం మొత్తం విని అది అది కాదన్న ధన్యవాదాలన్నా అని దండం పెట్టి నవ్వుకుంటా పోతున్నాడు. ఇగో గిది బాధ్యత అంటే, ఇగో గిట్లుండాలి కేంద్ర మంత్రి అంటే. విలేకరి ప్రశ్న అడుగుడుతోనే ఎమ్మటే సమస్య పరిష్కారం అయ్యేటట్టు చేసిండు. అసలు దాటేయలేదు రైతుల సమస్యను. అదో ప్రశ్నాన్వయ్యా అన్నట్టు విలేకరుల దిక్కే చెయ్యి చూపెట్టి వెళ్ళిపోయిండు. ఇసొంటి మంత్రులుంటే జనం కష్టాలు ఎందుకు తీరాయి చెప్పుండ్రి. ఉత్తగానే యూరియా కష్టాలు ఉండకుండా పోతాయి. తెలంగాణ రైతులు ఎల్లకాలం తలుసుకునేటట్టు చేసిండు. ఎంతైనా బండి సంజయ్ సార్ గ్రేట్ కదా అని మాట్లాడుకుంటున్నారట ఆ ప్రెస్ మీట్ను చూసిన సామాన్య జనం. ఈ రైతులకు ఎక్కడ పని లేదు, మరి లేకుంటే ఏంది? ఆఫీసర్లను అడగకుండా వ్యవసాయం చేస్తారా? అంతా రైతుల ఇష్టమేనా? ఎంత అంటే అంత వ్యవసాయం చేసే అధికారం రైతులకు ఎవడిచ్చిండు? అట చేసుడు తప్పు కాదా? అగో అందుకే ఈ ఆఫీసర్కు ఆవేశం కట్టలు తెంచుకున్నది. రైతులను ఏమని అంటున్నాడో ఒకసారి నుండ్రి. చూసిండ్రా ఆఫీసర్కు ఎట్లా ఎగిరెగిరి వస్తున్నదో కోపం. యూరియా కావాలంటే కోర్టులో కేసు వేసుకోపోన్రి. మిమ్ములను వ్యవసాయం ఎవరు చేయమన్నాడు? తాగచ్చి లొల్లి చేస్తున్నారు తాగుబోతులు అని రైతులను నోటికొచ్చినంత తిట్టిండు. చూడుండ్రి దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఏసొంటోళ్ళు అవుతుండ్రో. ఓసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమో రైతుల యూరియా బస్తాలు బ్లాకులు అమ్ముకున్నారని దొంగలను చేసిండు. ఇప్పుడు ఆఫీసర్ ఏమో తాగుబోతులను చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో రైతులు కావాలనే యూరియా కొరత ఉన్నదని నాటకాలు ఆడుతున్నారు అన్నట్టు మాట్లాడిండు. ఎంత గొప్ప రోజులు వచ్చినాయో చూడుండ్రి రైతన్నలకు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం అనే ఊర్లో సొసైటీ ఆఫీసర్ మాట్లాడిన మాటలు ఇయ్యి. నిన్ను వ్యవసాయం ఎవడు చేయమన్నాడు అని బెదిరిస్తున్నాడంటే ఏందన్నట్టు? పంటలు పండియాలంటే రైతులు ఎవరన్నా అడగాలనా? యూరియా కోసం పోయి తాగుబోతులు కావాలనా? గొప్ప పాలనే చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని మురిసిపోతున్నారు లైన్లు కట్టిన రైతన్నలు.